మీరు అనుకుంటారా ఒక అసాసినేటర్గా లేదా ఒక హిట్ మ్యాన్గా ఉండడం అంత ఈజీగా అని చెప్పి, కానీ అది మన సగమోటో దాన్ని గివప్ చేసేసి ఒక హెల్దీ లైఫ్ ఫ్యామిలీతో గడుపుతూ తన గ్యాంగ్తో మళ్ళీ అసాసినేషన్ని మొత్తాన్ని నాశనం చేస్తూ పోతా ఉన్నాడు. తను అసలు ఏం చేశారనేది ఈ స్టోరీ. సగమోటో తను ఒక గ్రేటెస్ట్ హిట్ మ్యాన్, ప్రతి ఒక్కరిని చంపగల, తన పేరు వింటేనే వణుకు వేవాడా అంటే పౌరుషం పెట్టి ఒక అమ్మాయిని చూసి తన ప్రేమలో పడి మొత్తాన్ని మాడిపోయాడు. అలాగ ఫ్యామిలీకి మొత్తం అసాసినేషన్కి మొత్తం వదిలేసి ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఫస్ట్ రోజు ఒకరోజు షీన్ అని చెప్పి ఒక కుర్రాడు తన మాస్టర్ని మిస్ అవుతుందంటున్నాడు. సగమోటో ఎప్పుడులాగే తన స్టోర్లో చేస్తూ ఉంటే పిల్లలు వచ్చి ఆటకాయ పట్టిస్తూ ఉంటాడు. ప్లస్ ఆ పిల్లడు చెప్తా ఉంటాడు, నేను కానీ యారో కానీ కొడితే నువ్వు నాకు ఇక్కడ ఉన్న ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్తాడు. కానీ కొట్టలేకపోయి ఉంటాడు. దాన్ని చూసి మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అని చెప్తే ఇప్పుడు ఏం పిల్లడు అయితే చేస్తూ ఉంటాడు అని చెప్పి తన వైఫ్ మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ అప్పుడే ఒక ఇంక్ బాటిల్ అనేది ఒక కస్టమర్ మీద కాలు మీద పడుతుంది. నా కొడుకు నీకు తెలుసా ఇది అంత కాస్ట్ అని చెప్పి అరుస్తూ ఉంటే సగమోటో ఏమైనా చేయొచ్చు కదా అని చెప్తుంటే అప్పుడే మనోడు ఆ ఇంక్తో పడుకుని షూలు కూడా కొట్టుంటాడు. దాని కోపం నుంచి సగమోటో కొట్టడానికి ట్రై చేస్తుంటే అప్పుడే సగమోటో చంపేసినట్టుగా చూపిస్తాడు. అప్పుడు పిల్లడు తన ఇమాజినేషన్ అని చెప్పి చెప్తా ఉంటే సారీ ఇంకోసారి చేయని చెప్తా ఉంటాడు. నేను ఇంకోసారి చేయని చెప్పి సగమోటో కప్పిస్తుంటాడు. మీరు తను చంపడం నేను బాగా కనిపెట్టాను అని చెప్పి తన పేరు షిన్ అని చూపిస్తాడు. మళ్ళీ నన్ను ఎందుకు చంపాలని ట్రై చేశాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే షిన్ తన మైండ్ని చదవగలడు, తనకు ఒక అబిలిటీ ఉంటుంది. అలాగా తను సగమోటో ఆలోచన పెట్టి ఒక పని చదవగలడు. సగమోటో మాట్లాడుతున్నాడు, మీ ఇంటికి దీన్ని అంత వాడేస్తాడు, మీరు ఇప్పుడు ఆ కప్పు చూసిన ఒకటి తింటాడా, అయినా మీ వెయిట్ చూసారా ఎంత పెరిగిపోయిందో, నాకు అది నచ్చట్లేదు అని చెప్తుంటే మీ అని చెప్పు తలగా తిప్పేసి ఉంటారు. అక్కడ చూసి అసలు మీరేంది, మళ్ళీ మీరు ఒకప్పుడు ఎంత ఫేమస్, మళ్ళీ మీరు ఆ స్టేజ్కి రావచ్చు కదా అని చెప్తా ఉంటే సగమోటో ఆ విషయం ఏం పట్టించుకోకుండా నూడిల్స్ తింటూ ఉంటాడు. ప్లస్ చెప్తా ఉంటే మీరు ఒక అసాసినేషన్, మీరు ఒక గాడ్ లాంటి వాళ్ళు నాకు, కానీ మీరు నాతో పాటు ఉండలేకపోతే నాకు చాలా కష్టంగా ఉంది సగమోటో అని చెప్పి తింటుంటే అప్పుడే సిగరెట్ కలుస్తూ ఉంటే స్టైల్ దాన్ని కోసేసి ఉంటాడు. అప్పుడు ఒక బోర్డు అప్పుడే సిగరెట్ అనేది చాలా స్పీడ్గా కోసేసి వెనక చూపిస్తాడు. అక్కడ చూస్తుంటే ఇంకా తనకు ఆ స్కిల్స్ అనేవి పోలేదు, తనకే ఒక స్టైల్ దాన్ని కోసేసాడు. అంటే చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి మాట్లాడుతుంటే పిల్లలు అందరూ సగమోటో ఏం నాకు హెల్ప్ చేస్తా అని చెప్తుంటే అక్కడ చూస్తుంటే సగమోటోని ఏదో చేస్తాడని చెప్పి తను ఆలోచిస్తుంటే సగమోటో ఆ చెట్టుని కొయ్యని వేసాడు. సగమోటో చాలా స్పీడ్గా వెళ్ళి అక్కడ నింజలా చేస్తాడు. అలాగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంటాడు. సగమోటో ఆ పాప అన్నం తినట్లే అనే తింటాడు. సగమోటో నేబర్హుడ్స్ అందరికి హెల్ప్ చేస్తా, పిల్లలకి ప్లస్ ఏ సమస్య వచ్చినా అందరూ సగమోటో దగ్గరికి వస్తూ ఉంటాడు. లైక్ ఈజ్ ద హొకాకే ఆఫ్ ద విలేజ్. అలాగా ఇక్కడ చూస్తే సగమోటో పనులు చేద్దామని చూసి వాళ్ళని చూసి అసలు ఏంది అంట అని చెప్పి మాట్లాడుతుంటే మీరు ఇంటికి ఇలా మారిపోయారు ఇప్పుడు నాకు ఒకప్పుడు సగమోటో అయినా బాగా ఇష్టం, సరే అయితే మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎలా ఉన్నా నాకు అసలు ఇష్టం రావట్లేదు సగమోటో గారు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడు తన వైఫ్ వచ్చి చెప్తా ఉంటుంది. ప్లస్ ఆ పిల్లడు కూడా పడిపోయింటే ఆ పిల్లడు అతను కొట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. అరే పిల్ల అని చెప్పి ఉంటాడు. అప్పుడు చూస్తాను మీరు మళ్ళీ కలుస్తాను అనుకుంటే సగమోటో కూడా ఇప్పటికీ అట్టే ఉన్నారు, తను ఇంకా మారలేదు అని చెప్పి అలా చూస్తుంటే ఆయన ఒక గ్రేటెస్ట్ అసాసినేషన్ పవర్ఫుల్ పెట్టి ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పి చేస్తుంటే పిల్లలందరూ అది అనుకుంటూ ఉంటారు. సగమోటో గారు అని చెప్పి అరుచుకుంటూ ఉంటారు. అక్కడికి వాళ్ళ బాస్ ఫోన్ చేసి ఉంటాడు తనకి, నేను చెప్పిన పని కంప్లీట్ చేస్తామని చెప్తుంటే లేదు బాస్, తను సగమోటో మనం చంపకూడదు, తను ఇంకా తన ప్రైమ్లో కాకుండా ఇప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్తుంటే అదంతా నాకు అనవసరం, నువ్వు తను చంపి తన తలకి నా దగ్గరికి తీసుకురా అని చెప్తుంటే నేను చంపని చెప్పేసి తనకు ఫోన్ కట్ చేస్తాను. నాకు కూడా ఫోన్ కట్ చేస్తావా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కడుస్తూ అంటే ఇంకా సగమోటో మీద బౌండీ హార్ట్ కూడా పడిపోయి ఉంటుంది. ప్లస్ తను ఒక ఆర్డినరీ గవర్నమెంట్ స్టాప్లో తీసుకుని సగమోటోని రేపు చంపేస్తాను అని చెప్పి కూడా చెప్పి ఉంటాడు. అలాగా పెట్టి ఒక ఐడియా వేస్తూ ఉంటాడు. సగమోటో కూడా చాలా పవర్ఫుల్ పెట్టి ఆయన చంపడం కష్టం అని చెప్పి ఒక పవర్ఫుల్ అయిన తన గన్ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా రేపు ఎలా చంపాలని చెప్పి తను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అలాగా రోజు అనేది గడిచిపోయి ఉంటుంది. రేపు సేమ్ యాషెస్ లాగే హే నువ్వు నిన్నటి పిల్లాడు బాగా వచ్చావా, ఎలా ఉన్న పిల్లాడా అని చెప్తుంటే సగమోటో గారు లోపల ఉన్నాడు చెప్తే ఉన్నాడు అని చెప్తుంటే రేపు నువ్వు ఎక్కడికి రా అని చెప్పి వస్తుంటే రోజు మొత్తం ఎంటీగా ఉంటుంది. సరే దీనికి నన్ను తప్పుగా అనుకోబక్కన సగమోటో అని చెప్పి తను కన్ను తీసి మన దగ్గరికి వస్తే సరే కానీ నేను చనిపోను అని చెప్పి తన మీద చేస్తుంటే సగమోటో నోట్లో బబుల్ కంపెనీ ఆ గన్ బుల్లెట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తాను. అంటే తను ఎంత పవర్ఫుల్ అంటే మీరు అర్థం చేసుకుని తను చూస్తుంటే అక్కడ ఏం చేస్తానని చెప్పి పిటకు చూస్తూ ఉంటే సగమోటో తన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన సగమోటో తను ఈజీగా టార్చ్ చేస్తా, తన మైండ్స్ కూడా చదువుతా ఒక్కొక్క అటాక్ నుంచి ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. అలా చూస్తుంటే తను చంపుకున్న ట్రై చేస్తూ ఉంటాడు. దాని తర్వాత సగమోటో తన ప్రైమ్లో ఎలా ఉండేవాడు దానికన్నా దారుణంగా ఫైట్ చేస్తుంటాడు. తను చాలా గట్టిగా కొట్టించుకుని సగమోటో చెట్టు లేస్తుంటే అక్కడ చూస్తుంటే మీరు ఫుడ్ అని చెప్పి తింటూ ఉంటే అయినా మీ ఇంటికి నన్ను కాపాడాడు అని చెప్పి చెప్తా ఉంటే నేను ఒకరికి మాట ఇచ్చానని చెప్తుంటే సగమోటోనా తను మాట హ్యాపీగా ఉన్నా అని చెప్పి ఫుడ్కి థ్యాంక్స్ అని చెప్పి అందరు తింటూ ఉంటాడు. ప్లస్ చెప్తా ఉంటే నేను ఈ ఫుడ్ తినగలనా అని చెప్తుంటే ఈ ఫుడ్
చాలా అంటే చాలా బాగుంది. నాకు అర్థమైంది మీరు ఎందుకు ఇలా మారిపోయారని చెప్పి. తనకి బాగా నచ్చినట్టుంది నాన్న అని చెప్తుంది. తను ఇంకా ఫుడ్‌ని తింటానే ఉంటాడు. నువ్వు కూడా తిను ఎందుకు నా సగమట కూడా ఇలా మారిపోయారు అని మాట్లాడుతూ ఉంటాడు. తన ఫ్యామిలీకి వచ్చిన తర్వాత తన రెస్పాన్సిబిలిటీ ఏంటో అర్థం చేసుకొని ఇలా మారిపోయినట్టున్నారు సగమట గారు అని చెప్తే, సరే అయితే ఈరోజు మిమ్మల్ని చంపడానికి నేను చాలా చంపేదానికి ట్రై చేశాను, చాలా క్షమించండి. నేను సరే అయితే ఇక్కడ పనులు అవసరం అవుతాయి, నువ్వు రన్ అని చెప్పి ఒక బోర్డు అని చూపిస్తుంటాడు. సరే చూస్తానులే అని చెప్పి స్ట్రైట్‌గా గ్యాంగ్ దగ్గరికి వెళ్ళిపోయి, నేను సారీ నేను నా సగమట గాడి హెడ్ తీసుకురాలేకపోయాను అది చెప్తుంటే, నువ్వు తీసుకురాలేకపోయావా అంటే నేను మూడుకుపోయి తన కోసం నా ప్రాణాలను ఇస్తాను అంటే కావంటే అతని బదులు నన్ను చంపేయండి అని చెప్పేసి చెప్తుంటే, తన ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఉన్నాడు. తన కోసం నేను చంపేదానికి రెడీగా ఉన్నాను అని చెప్తుంటే, నా తలకని ఇప్పటికిప్పుడే లేపేస్తాను చెప్పింది. పిల్లోడా నీకు అర్థం కావట్లేదు, నేను చెప్పిన సగమంట గడు బుర్ర, సరే నీ బుర్ర దొరికి నాకేం పర్వాలేదులే అని చెప్పి చెప్తా ఉంటే, కానీ అయితే ఇప్పటికిప్పుడు నేను చనిపోతానని చెప్పి చెప్తా ఉంటే, అసలు ఈడేం అనుకుంటున్నాడు అని చెప్పి సరే తన మనోడి మీద గన్ పాయింట్అవుట్ చేసి ఫైట్ చేస్తున్నాడు. సగమంట వాడు ఏదో వచ్చి రివల్స్ నోకి చాలా చాలా వెపన్స్ అనేది బయటికి తీసుంటాడు. అది కూడా మనిషిని కోసం, కానీ దాని నుంచి ఎలక్ట్రికల్ గన్ ఒకటే బయటికి తీసుంటాడు. ప్లస్ మనకి ఆ షిన్ ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ కనపడిన ప్రతి ఒక్కరిని తలకి ఎయిట్ కొడతా అంటే షిన్ తన మెమరీ రింగ్ పవర్స్తో ఒక్కొక్కరు ఎలా ఫైట్ చేస్తా అని చెప్పి బాగా తెలుసు. ప్లస్ తన బుర్రం చేతగలరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళ మనవాడికి కూడా టెక్నిక్స్ తెలుసు, వాళ్ళు ముందే ఏమైనా చేస్తారు కూడా తెలుసు. ప్లస్ ఇక్కడ చూస్తూ అంటే మన షిన్ గాడికి మీద అటాక్ కూడా పడిపోయి ఉంటుంది. ఇంకా షిన్ ఇంకా మనోడు పని అయిపోయింది అనుకుంటే రౌండ్ ఆఫ్ అయిపోయింది. అప్పుడే మన సగమంట వచ్చి మన షిన్ కాపాడేసుకుని ఉంటాడు. ప్లస్ తను చెప్తా ఉంటే, అసలు మీరు ఎలా వచ్చాయి ఇక్కడికి అని చెప్పి చెప్తుంటే, తను జస్ట్ ఒక చాప్ సిక్స్తోనే మన అలా అందరితో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడైతే ఆ గన్లో ఒక ట్రాకర్ పెట్టినట్టు చెప్తాడు. ప్లస్ ప్రతి ఒక్కరితో ఈజీగానే ఫైట్ చేస్తుంటాడు. వచ్చిన ప్రతి ఒక్కరిని జస్ట్ ఒక సింగిల్ స్ట్రైక్స్తోనే ఒక స్టాప్ సిక్స్తోనే ఒకరిని కొడతా ఉంటే, సరే రేపు నుంచి నా జాయిన్లో జాయిన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ దానికి పిడ్డొకటికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సగమంట వాడు ఎప్పుడు తన ఫుడ్ని తడుతాడు. ఒక పాముకి ఏం అవసరం కావాలని చెప్తా ఉంటే, అది మన షిన్ గాడికి ఆల్రెడీ తన మైండ్ చదవడం వల్ల ఏమేం కావాలి పిడ్డ ఒక విషయం చెప్తా ఉంటాడు. ప్లస్ తను అలాగే సగమంటతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయి ఉంటాడు. అలాగే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ప్లస్ అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సగమంట వాడు ఎప్పుడు ఇలాగనే ఫుడ్ తింటా ఉంటారా అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా మీరు ఆ ఫుడ్ తింటాం కాస్త ఆపండి అని చెప్తాను. దాని నూడిల్స్ తిన్న వాళ్ళు మీరు ఇంకా వెయిట్ ఎక్కువైపోతున్నారు అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత పక్క రోజు మనిషి నిప్పుల్లాగే అన్ని పనులు బాగా చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు అలా హ్యాపీగా చేస్తూ ఉంటే డే 2 సగమటోలో చాలా హ్యాపీగా ఉంటాడు. ప్లస్ మీరు ఇలా ఫైట్ చేశారు అలా ఫైట్ చేశారు అని చెప్తా ఉంటే, అప్పుడే తన వైఫ్ని ఫైటింగా ఏంది అని చెప్తే, నేనేం ఫైట్ చేయలేదని చెప్తుంటే, నీకు చెప్పాను కదా మనం ప్రామిస్ మర్చిపోయావా, మాట ఫైట్ చేయకూడదు, దేంతో ఫైట్ చేయకూడదు, చావు అసలు ఎవరిని చంపకూడదు అని చెప్తుంటే, సారీ అని చెప్పినట్టుగా తలకి ఒప్పుతూ ఉంటాడు. దాన్ని చూసి మన చిన్నగా నీకు పొడి చేసి ఉంటాడు. మీరు ఎందుకు పొడిచాలనుకున్నారని చెప్తా ఉంటే, అసలు ఏమి సగమట కాదు అని చెప్తుంటే, తన వైఫ్కి సగమట భయపడతా అని చెప్పి మన చిన్నకి అర్థమైపోయి ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే మన సగమట కూడా చాలా గట్టిగా భయపడుతుంటాడు. తన వైఫ్ అని చాలా గట్టిగా తిడతా ఉంటుంది. అలాగే ఇంకోసారి షిన్ కూడా చంపేదానికి ఆలోచించుంటాడు. మీరు ఎందుకు ఇలా చేస్తారు, నన్ను ఎందుకు చంపాలనుకున్నారు అని చెప్పి అరవసా అంటే, అయినా నేను చంపాలనుకున్నాను అని చెప్తుంటే, లేదు కొన్ని గ్రోసరీస్ కోసం అని చెప్పి కొన్ని షాపింగ్ మాల్కి వచ్చుంటాడు. కానీ చాలా లగ్జరీస్గా ఉంటుంది. అక్కడ తను డంప్లింగ్స్ కావాలని చెప్పి మన సగమట కూడా డంప్లింగ్స్ తీసుకుని ఉంటాడు. ఇది నా ఫ్యామిలీ కోసం అని చెప్తుంటే, నా పిల్ల బాగా ఇష్టపడుతుంది అని చెప్పి చెప్తా ఉంటే, అవునా సరే అయితే మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్ కదా మర్చిపోయిన విషయం చెప్తా ఉంటే, అప్పుడే పైనుంచి ఒక అమ్మాయి దూకి మన వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. అలా స్ట్రైట్గా వచ్చి మన సగమట మీద పడిపోయాను వల్ల సేఫ్ కూడా ఉంటుంది. ప్లస్ మన డంప్లింగ్స్ ఇడిగిపోయి ఉంటాయి. మన సగమట చూసి డబ్లింగ్స్ అని చెప్పి ఏడుస్తుంటుంది. చూస్తే మీకు సారీ ఇది బాగోదంటే, పిల్ల ఎడికి పడిపోతున్నావు చెప్తాను. తన పేరు మన పిల్ల అని పిల్లతో ఎందుకు లేని తన పేరు నాకు తెలియదు, అసలు ఎవడి పిల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మన సగమట డంప్లింగ్స్ పైన ఆలోచిస్తున్నారు. అయినా మా ఫ్యామిలీ గురించి మీకు అని చెప్పి మా పాప ఫైట్ చేస్తూ ఉంటే, అక్కడ చూసిన పాప చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు అందరూ చూసి. ప్లస్ చూసిన ఆ పాపను పట్టుకుంటారా అని చెప్పి చెప్తా ఉంటే, ఆ పాప వైపు చాలా మంది ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ పాప ఒక్కొక్కరిని కొడతా ఉంటుంది. అయినా సగం కూడా అక్కడ మనం ఏం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే, ఆ పాప చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ పాపను చంపాలని చెప్పి ట్రై చేసి గట్టిగా తీసుకుని వచ్చేస్తే సగమట కూడా ఆపేసుకొని ఉంటాడు. అక్కడ చూసి సగమట చాలా స్పీడ్గానే వచ్చి తన ప్రతి ఒక్కరిని కొట్టేస్తున్నాడు. మన షిన్ కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ప్లస్ ఆ గుండె తలకాయ పగలు కొట్టేసి ఆ పాప తన మున్నోడు గని పట్టుకుని స్ట్రైట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే వీళ్ళు ఒక టీమ్గా బాగా వర్క్ చేసి ఉంటాడు. ప్లస్ మనోడికి డంప్లింగ్స్ అనేవి పోయి ఉంటాయి కాబట్టి ఆ పాపను ఆడతాడు. ప్లస్ ఆ పాపను పట్టుకుని చాలా మంది వస్తుంటే, ఇప్పుడు మనం పడిగితే నాకు డంప్లింగ్స్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. కడుగుతుంటే అమ్మాయిని పట్టుకోలేకపోయారు మీరు, దేనికి పనికి రాలేడు, అసలు వీళ్ళు అమ్మాయిని పట్టుకోరండి, అమ్మాయికి మనకి ఏంటో అవసరం, ఇప్పుడు తను కీ మనకి అని చెప్పి తను ఆడొస్తా చాలామంది చెప్తుంటే, మీరు వాళ్ళకి దేనికి పనికి రాలేను బస్ అది చెప్తుంటే, ఎట్టైనా అమ్మాయిని తీసుకురండి, ఆ విషయం మర్చిపోకండి అని చెప్పి చెప్తా ఉంటాడు. అమ్మాయి మనకి చాలా అంటే చాలా అవసరం నేను చెప్తా ఉంటే, సరే మీరు దాన్ని అసలు మర్చిపోకండి అని చెప్తా ఉంటే, అమ్మాయి కొన్ని కీస్ కట్టుకుని పోతుంది. ఈ కీ కోసం వాళ్ళంతా చేస్తున్నారు. ఈ కీ మా ఫాదర్ నాకు ఇచ్చింది, మా ఫాదర్ చనిపోయాడు, ఈ కీని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాడు, అందుకోసం ఏదంతా చేస్తానని చెప్పి చెప్తా ఉంటే, అప్పుడే ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా వినాశంలో పడిపోయింది ఈ ఒక్క కీ కోసం. అసలు ఈ కీలో ఏముంది, అసలు ఇదంటే ఏందో నాకు తెలియదు ఆ విషయం చెప్పి తను అనంతా ఉంటుంది. కలుగుతుంటే
ఉంటే తన ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ చెప్తా ఉంటే మన సకమోటోకి అదంటే ఏమి ఉండట్లేదు, కానీ సినిమా దాన్ని చాలా ఫోకస్గా వింటూ ఉంటారు. ఇక్కడ సకమోటో అడిగి తన డంప్లింగ్స్ ఒకటే మెయిన్లోనే ఉంటాయి. తన బ్యాక్ స్టోరీ చెప్తా ఉంటే మనం చూస్తుంది షిన్ పరిగెట్టుకుని వెళ్ళి ఇదంటే నాకెందుకు అని చెప్పి అరస్తా కొడతా ఉంటే ఆ పాప పారిపోయి ఉంటుంది. మీరు నాకు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తా ఉంటే, మీరు నన్ను ఆపారు అని చెప్పి చెప్తా ఉంటే, మీరు నన్ను కాపాడాడు కానీ మా నాన్న ఇప్పుడు లేడు, నేనేం చేయలేను అని చెప్తుంటే అప్పుడు సగమాట ఫస్ట్ టైం మాట్లాడి నువ్వు డంప్లింగ్స్ చేయగలవు కదా చెప్పి చెప్తా ఉంటే, నువ్వు డంప్లింగ్స్ చేయగలవు అని చెప్తే అప్పుడే మా సగమాట మీద ఎవరో ఫైట్ చేసడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే సగమాట మీదకి పంచు కూడా ల్యాండ్ అయిపోయిన చెప్పి అనిపిస్తుంది, కానీ సగమాట స్ట్రైట్కి వెళ్ళి ఒక ఎదురున్న బిల్డింగ్లో పడిపోయింటాడు. ఇక్కడ ట్విన్స్ వచ్చేసి మన వాళ్ళు ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఓహో పిల్లలే ఈజీగానే చంపేయచ్చులే నేను చెప్తాను. అసలు ఏంది నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళు ఎందుకు వచ్చాడు క్విన్ బెటర్స్ వాళ్ళు ఒక రాక్షసుడు కన్నా చాలా దానైన వాళ్ళు ఎవరిని చూసినా వెంటనే చంపేస్తానని చెప్పి చెప్తాను. అప్పుడే మనిషిని కూడా మాట్లాడుకున్నా వాడితో ఫైట్ చేసానికి రెడీ అయిపోతుంటారు. ఒక క్విన్ బెటర్స్లో ఒకడు తను చాలా పవర్ఫుల్ పెట్టని చెప్పి అర్థం చేసుకుని చిన్న ఫైట్ చేయాలనుకుంటాడు. అప్పుడే చాలా గట్టిగా ఉన్నాడు, ఇప్పుడు మనం ఎట్లా ఫైట్ చేయాలని చెప్పి చిన్న ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే సకమోటో చేసి ఒకరిని పని పెట్టేస్తుంటాడు. ప్లస్ ఒక అమ్మాయిని కొట్టాలనుకుంటే కూడా సకమోటో ఎవరిని కూడా పని పెట్టేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎత్తి కొట్టేస్తుంటాడు. అలా టాప్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పడిపోయి మన సకమోటో కూడా కిందకు వచ్చేస్తుంటాడు. ఓహో బండోడైనా బాగానే కొడుతున్నాడే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసి సకమోటో గాడు అన్నాను అనుకుంటూ ఉంటాడు, అరే బండ కనీసం మర్యాద కానీ తప్పించుకో, అయినా నువ్వు మంచి టఫ్ పర్ఫార్మెన్స్ లాగా నాకు ఈ మర్యాద ఇచ్చేసి వెళ్ళిపో పాప, లేకపోతే సాగుడేస్తా అని చెప్పి చెప్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి మాట అమ్మాయి ఏమైనా తీసుకున్నా ఫైట్ చేయాలనుకుంటే మన సగమంటే వాడు వెనక్కి దూసేస్తుంటాడు. ప్లస్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ అని చెప్పి అర్థం చేసుకుంటాడు. కానీ అమ్మాయి మీరు చంపాలంటే సగమంటే వాడు ఈజీగా దాన్ని ఆపేసి ఫైట్ అనేది ఇక్కడ నిషేధం పిల్లాడా అని చెప్పి చెప్తా ఉంటాడు. సగమంటే వాడు తన పాస్ట్లో అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయాలని పోయి అనుకుంటా పోతా ఉంటాడు. తన ప్రైమ్లో ఉన్నప్పుడు అమ్మాయి పోయి ప్రపోజ్ చేస్తుంటే తను చెప్పేస్తుంటే తన ఐడెంటిటీ తను ఒక హిట్ మ్యాన్ అని చెప్పి పెట్టుకొని చంపుతానని కూడా చెప్పుంటే అప్పుడు ఒక అమ్మాయి వెనక్కి తిరిగి దూకేస్తుంటే సగమంటే వాడు వెళ్ళి కాపాడేసి ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి నువ్వు ఇలాగా నన్ను కాపాడేదానికి నీ ప్రాణాలు కూడా అంచనా ఇక్కడ దూకేసావు, అందుకోసం నువ్వంటే ఎంత ప్రేమ మీదంటే ప్రేమ నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు అందుకు నాకంటే ప్రేమ అని చెప్పి అర్థం చేసుకో, నువ్వు చనిపోతే నేను కూడా తట్టుకోలేను అని చెప్పి ఒక ఎమోషన్ డైలాగ్ కొట్టి మన సగమోటో గాడిని మార్చేస్తున్నది. అప్పటి నుంచి సగమోటో గాడు హిట్ మ్యాన్ జర్నీ నుంచి లెఫ్ట్ అయిపోయింటారు. అదంతా మన షీన్ గడు దాని జమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. ప్లస్ మా సగమోటో గడు దొరికిన వెపన్స్ అన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత షీన్తో కూడా ఫైట్ చేస్తుంటాడు. ఇంకో ట్విన్ బ్రదర్ వాళ్ళ అడ్వాన్స్ వెపన్స్తో మన వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే సగమోటో కూడా ఆ వెపన్స్ అన్నిటిని దాచ్ చేస్తూ ఉంటాడు. ఒక ఎస్రాంగ్ హిట్ మ్యాన్ ఏ వెపన్తో నా ఈజీగా ఫైట్ చేసినట్టుగా సగమోటో ఏం దొరికినా అంత ఈజీగా ఫైట్ చేస్తా తన బాడీ అనేది ఎంత లావైనా కానీ చాలా గట్టిగానే మనం పన్న పెట్టుకుంటూ పోతూ ఉంటాడు. తను ఒక గంట దొరుకుతూనే కొట్టుకుంటా ఆ కట్లన్నీ ఇరుక్కొడతా మనోడితో ఫైట్ చేస్తుంటే సగమోటో గాడు అనుకుంటాడు ఇంకా నా ప్రేమ అనేది పోయినట్లేదే చెప్తుంది. అప్పుడే మన షీన్ కూడా ఎత్తులో కలిసి వాళ్ళతో కొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి పిల్ల షాక్ అయిపోయి ఉంటుంది. సగమంట దొరికిన దాంట్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు మీరు ఎవర్రా నాయనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి సగమంట క్రాప్తోనే కొడతా ఉంటే బయట నుంచి ఏంద్రా అసలు ఇంకా బయటకు వచ్చేలాగలేడు అని చెప్పి ఆలోచించే సగమంట వాళ్ళు వెనక్కి వచ్చేసి గ్యాంగ్ మొత్తం చేసి మనం పట్టేసి నా కొడుకు ఏదంటా నీ వల్లే నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి రాస్తా చెప్తా ఉంటుంది. ప్లస్ నువ్వు అయిపోయి నా కొడుకు అని చెప్పి పట్ట అని చెప్పి తలకాయ మీద 4 ముట్టలు కలిగి కొట్టేసి ఉన్నది. ప్లస్ మన షిన్ని చంపినట్టు ఆలోచిస్తా అంటే చిన్న అమ్మాయిని కొడదాం అనుకోండి ఇందుకు నేను కొడతాను అని చెప్పి చెప్తా ఉంటుంది. ప్లస్ చెప్తా ఉంటే అసలు మీ ఫ్యామిలీలోకి ఏంటని చెప్పి తను ఓపెన్ చేస్తానికి వెళ్ళి ఉంటుంది. అక్కడ చూస్తే ట్రెజర్స్ మనొక దెంజిని క్లియర్ చేస్తే అలా డెజర్ట్స్ అనేవి కనపడతాయి. అలా ఉంటే సగమంటే కూడా ఒక బుడ్డిస్ట్ లాగా మారిపోయి ఉంటారు. ప్లస్ అక్కడ చూస్తుంది మా ఫాదర్ నుంచి ఒక జనరేషన్ నుంచి పాస్ ఆన్ అవుతున్న ఒక ఫేవరెట్ పర్సన్ అయినా వస్తువుని ఇక్కడ దాచిపెడతాడు. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఒక పెట్టినుంటాడు. అదొక రెసిపీ అని అంతే తనకు కలిసినప్పుడు ఎలా ఉన్నదని చెప్పి మాట్లాడుతుంది. సగమంట కూడా అడతాడు, సరే మీకు నేను ఖచ్చితంగా చేయగలను నీ ఫేవరెట్ మీద అని చెప్పి చెప్తా తను కొన్ని చేసి మనోడికి పెట్టుంటుంది. సీన్ కట్ అవుతుంది. రేపటి గురించి చూపిస్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది అక్కడ చూస్తుంటే సగమంట కూడా ఆ అమ్మాయిని కూడా ఇక్కడ జాయిన్ చేసేసాను ఉంటాడు. దాన్ని చూసి అసలు ఇంటికి జాయిన్ చేశాను చెప్తుంటే నన్ను చెప్పంటే నేను జాయిన్ అవుతాను, నేను జాయిన్ చేసేసా ఆయన ఇదంతా మీకు దేనికి అని చెప్పి రాస్తా ఉంటాడు. సరే అయితే మీ ఇప్పుడు ఏం చేయాలంటే మనకు రేపు చేసే కస్టమర్స్ నేను అని చెప్పి వాళ్ళ మెనూ లిస్ట్ అని చెప్పి కొనిపిస్తున్నాడని చెప్తా ఉంటారు. రేపు మన ఇదని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే వెళ్దామని చెప్పి కూడా మాట్లాడతా. ప్లస్ అందరూ ఇదంతా మనం వెళ్ళాలా రేపు అని చెప్పి అరుచుకుంటూ చెప్తా ఉంటారు. అక్కడ రేపు కూడా అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేసేస్తుంటారు. ప్లస్ తను రోజు ఎటువంటి టైం పాస్ ఏం లేకుండా వస్తుంటే నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను టైంకి రమ్మని చెప్పి నువ్వు ఎప్పుడు టైంకి రావు అని చెప్పి రాస్తా ఉంటే ఓ నువ్వు ఉన్నావు ఇక్కడ అని చెప్పి చెప్తా ఉంటే సారీ కాస్త ఎక్కువసేపు నిద్రపోయాను నేను అని చెప్పి చెప్తా ఉంటే సరే పనులు నేను చెప్తుంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట్ల పెడతా ఉంటుంది. దానికి దొరికిన చోట అంటే దోపి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. చూస్తే అసలు ఏం నువ్వు దొరికినంతా ఒక చోట పెడతావు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో కాకుండా కింద బయట పెడుతున్నావు, అసలు ఏం నీకేం అర్థం అవుతుందా అని చెప్పి అడుగుతా చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే అమ్మాయి అసలు ఏం పని చేయట్లా తీసేసాక గాడు పరస్తుంటే పర్వాలేదు ఉంచు నేను చెప్పి చెప్తా ఉంటాడు. సగమటగాడు కొన్ని న్యూస్ చేస్తా ఉంటే ఓహో
మీరు కొట్టోళ్ళా? నేను చాలా మర్చిపోయినట్టు మీ ఫేసెస్. ఓ షిన్ బాగున్నావా? చెప్పి సగం అడుగుని మాట్లాడతాను చూసి మా చిన్న గడికి ఏం అర్థం కావట్లేదు. అక్కడ చూసి సగమట గడు ఓ నేను సగమటునే అని చెప్పి కొన్ని విషయాలు చెప్పి మర్చిపోయినట్టుగా గజం దాకా మాట్లాడుతాను చూసి చిన్నగడికి అప్పుడే 2 సగమటలు గడు వచ్చేసి అప్పుడే అప్పుడు మన రియల్ అండ్ సగమట గడు వెళ్ళి కూర్చుంటే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే మన దూపులకి సగమట కూడా మనం చంపాలని చెప్పి ట్రై చేసి ఉంటాడు, మాట సగమంటాడు. అప్పుడు మన జస్ట్ ఒక పాకెట్ నైఫ్తో మనం నాపేస్తూ ఉంటాడు. ప్లస్ అది చూసి సగమటు నువ్వు ఇంకా నీ స్కిల్స్ అనేవి మాలేదమ్మా చెప్పి మాట్లాడుతుంటే తన ఫ్రెండ్ లాగా ఒక హంటింగ్లో ఉన్నప్పుడు కూడా తనకు హిట్ మ్యాన్గా ఉన్నప్పుడు తనకు ఒక పార్ట్నర్ లాంటివాడు ఇట్టని కూడా అని చెప్తుంటే నా కొడక ఇప్పుడు దాకా భయపెట్టావా అని చెప్పి చంపేస్తా ఉంటుంటాడు. సారీ ఇదంటే నేను చేయకూడదు అని చెప్పి అరస్తూ ఉంటాడు. అక్కడ చూసి సగమటు నీకు మంచి టీమ్మేట్స్ దొరికినట్టుగా ఉన్నట్టున్నారే అని చెప్పి చెప్తా ఉంటాడు. అది నిజం అని చెప్పి చెప్తా ఉంది. అసలు మీరు దేనికి వచ్చాడు ఇక్కడికి అని చెప్పి అరుస్తుంటే నేను సగమటు మీద ఒక బౌండీ హట్ పెట్టున్నాడు అని చెప్పి చెప్తాంటే బౌండీ హట్టా బౌండీ హట్ అంటే బాగుంటుందే అని చెప్పి చెప్తుంటే అక్కడ చూస్తా అంటే నిజంగా చెప్తున్నా ఒక సగముడి మీద బౌండీ హట్స్ పెట్టున్నాడు. సగముడిని చంపడానికి చాలా మంది వస్తాడు. 10 మిలియన్ అని చెప్పి ఒక బౌండీ హట్ పెట్టాడు సగముడి మీద అని చెప్పి చెప్తా ఉంటే అసలు ఏది మీరు మాట్లాడేది అని చెప్పి మనం కొడతా ఉంటే మనం నిజంగానే అసలు బౌండీ హట్ పెట్టాడు అనే విషయం కూడా చెప్తా ఉంటాడు. అప్పుడే ఎవరు పిజ్జా ఆర్డర్ చేసి వస్తుంటే దాని చూసి మనం ఎప్పుడు పిజ్జా ఆర్డర్ చేసామో పిజ్జా ఆర్డర్ చేసావా సగమటు నా కోసం చెప్తా ఉంటే అయిపోయాడు ఆ సగమటు నాకే 100 మిలియన్ అని చెప్పి చెప్పేస్తుంటే ఫస్ట్ ఈడితే చంపేదని చెప్తా ఉంటే వీడు పిజ్జా గాడు కదా సరే నేను చేసేలే నేను చెప్తుంటే తన కట్లో నుంచి ఈజీగా తప్పించుకోసం చూసి షాక్ అవుతా ఉంటాడు. తను ఈజీగా చంపేస్తూ ఉంటాడు. తను చూసి ఇది చూసావా ఇంక ఇలాగ చాలా వరకు మంది నీ మీద వస్తానే ఉంటాడు సగమటు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేను చంపేదానికి ఇంకా చాలా వరకు మంది వస్తాడు. నేను ఇన్ఫర్మేషన్ వచ్చేదానికి ఇచ్చాను అయినా నువ్వు ఆ ఆర్డర్స్లో పని చేసావు కదా లేదంట చేసేది జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటే సరే ఈయన పట్టుకుని వెళ్ళిపోతా వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి మన బయటకు వచ్చి ఉంటే సగమటు అంటే ఈడేనా చాలా లావ్ అయిపోయిన అంటున్నాడు. ఒకప్పుడు నేను చూసిన దానికన్నా అని చెప్తుంది. అయినా లావ్ కన్నా తను చాలా పవర్ఫుల్గా ఉన్నట్టున్నాడు. అయినా సగమటు వాడు స్టైల్గా చూసి కంప్యూటర్ స్క్రీన్ మీద ఓడు ఇంకా మర్చిపోలేదు నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపిపోతా అని చెప్పి పేల్ చేసి ఉంటాడు. దాన్ని చూసి ఇంకెటు మనకు అడుగుండాలి కదా సగమటు గారు అని చెప్తానంటే నువ్వేం భయపడబాక అని చెప్పి అప్పుడు ఒక రోజు నాన్న మనం రేపు బన్నీ పార్క్ వెళ్తున్నాం కదా 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 అని చెప్పి చెప్తుంటే అన్న రేపు బన్నీ పార్క్ అంటే అప్పుడే మన భయపడుతుంటారు. బన్నీ పార్క్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ వాళ్ళ మీద బౌంటీ ఉండి దాని గురించి మన సగమటు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. బన్నీ పార్క్ అంటే దేని గురించి ఆలోచిస్తున్నా అంటే రైడ్స్ గురించి సింక్ చేస్తాడు. సగమటు కూడా రైడ్స్ అనేవి చూస్తుంటే చాలా భయపడుతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళ రైడ్స్లో చాలా హ్యాపీగానే చేస్తూ ఉంటాడు. కానీ మన అమ్మాయికి మాత్రం చాలా చాలా వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ చూస్తే సగమటు కూడా మొత్తం వాళ్ళు బన్నీ పార్క్ మొత్తం తిరగాలని చెప్పి ప్లాన్ వేస్తుంటారు. పని చాలా బాగుంది అని చెప్తుంది. అవన్నీ చూసాక మీలాగ లేదు కదా సగమటు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే అమ్మాయి మొత్తం దెబ్బ తింటూ ఉంటుంది. ప్లస్ వీళ్ళందరూ కూడా ఇంకా చాటి మన సగమటు కానీ కాపాడాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరైనా మనల్ని చంపేదానికి వస్తాడు మిషన్ ప్రాసెస్ అని చెప్పి మనోడు ఎవరెవడు వస్తాడు ఎవరెవరు మన మీద అటాక్ చేయొచ్చు అని చెప్పి అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళు మేపు ముగ్గురు రావచ్చు అని కూడా చెప్తా కొన్ని రేడియోస్ లాగా నా బ్రెయిన్ అనేది ఈజీగా వాళ్ళు ఎక్కడ ఉన్నాడు వాళ్ళు దేని గురించి చదివిస్తాను చెప్తుంది. లెఫ్ట్ వైపు ఒకరు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పి నాకు అదండి సగమటు చెప్తుంది ఏడో ఉండవు సగమటు అది చెప్పి కిడ్స్ అనే వాళ్ళు వస్తుంటాడు. అప్పుడే మన వాళ్ళు ఆ పాపని ఇంకా వాళ్ళ వైఫ్ని పట్టుకుని వెళ్ళిపోతా ఉంటారు. సగమటు వాళ్ళ ఇక్కడ చూస్తూ ఉంటే సగమటు స్టైల్గా చెప్తుంది. సగమటు గారికి ఇద్దరు ఈక్వల్గా తగులుంటారు. ఒకే పెట్టి కొట్టేసి ఉంటారు. సగమటు కూడా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేస్తుంటే వాళ్ళిద్దరు డెడ్ బాడీని కూడా కవర్ చేసేసి ఉంటాడు. కడుపుతూ ఉంటే తను చచ్చిపోయినాడు. తన గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఉంటారని చెప్తుంది. సగమటు నేను అనుకున్నాను కన్నా చాలా టఫే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఇతను కూడా ఒకప్పుడు హిట్ మ్యాన్గా పనిచేశాడా సరే అయితే చూద్దాం చెప్పి వెళ్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తనకి ఎటువంటి సెన్సెస్ అనేది వచ్చిండవు మన షైన్ గారికి. ఇక్కడ చూస్తుంటే సగమటు వాళ్ళతో పాటే తను కూడా రైడర్కి వస్తే ఎక్కేసి ఉంటాడు మన షీన్ కూడా. ఇక్కడ చూస్తుంటే షీన్ కూడా తను చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అనుకుంటున్నాడు అసలు నాకేం సెన్సెస్ రావట్లేదు ఎవరైనా తను చంపేదాన్ని చూస్తారా అయిపోయి వాళ్ళిద్దరు చూస్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా ఒక వైట్ కలర్ హీరో ఉన్నాడు. చెప్తుంది వాళ్ళ మీద ఎందుకు సబ్స్క్రిప్షన్స్గా ఉంది అని చెప్పి చెప్తా ఉంది. సగమటుకు కూడా ఆ విషయం అనేది కన్ఫర్మ్ చేస్తున్నాడు. సగమటు గాడు మీ వెనక అని చెప్పి చెప్తా ఉంటాడు. సో అక్కడ చూస్తుంది అప్పుడే తన గన్లోకి తీసుకుని మన సగమటు మీరు ఫైట్ చేయంటారు. సగమటు కూడా ఈజీ తప్పించుకుంటూ ఉంటాడు. ప్లస్ సగమటుని కాపని చెప్పి షీన్ వెళ్తా ఉంటే షీన్ జాగ్రత్తరా అని చెప్పి అరస్తూ ఉంటాడు. షీన్ గడు గాల్లో ఎగిరేసి స్టంటులు చేసుకుంటా సగమటు దగ్గరికి వచ్చేసి అదే ఆ వైట్ కలర్ని ఆపేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఎవరు రా అని చెప్పి ఓన్గా బైక్ లాగేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంది ఇద్దరు స్టైల్కి కనబడి పొందే నువ్వు చాలా గట్టిగానే ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కూడా కాక హిట్ మ్యాన్ వే అని చెప్తుంది. నీకు అర్థమైనట్టుంది సరే అయితే 1 to 1 కంబ్యాట్ చేస్తా అని చెప్పి తన మీద పాయిజన్ నీడల్స్ అనేది పంపించేస్తున్నాడు. ప్లస్ తను దాడి చేసేదానికి ఎటువంటి అవకాశం లేకుండా చేసేస్తుంటాడు. కానీ తను ఎలా కూడా ట్రై చేసేదానికి ట్రై చేస్తూ ఉంటే అక్కడ తన
స్పెట్స్ అనేవి చాలా చాలా మసగ్గా అయిపోయి ఉంటాయి. ఎందుకంటే తనకు అటాక్ అనేది ఈజీగా కోసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఓ నువ్వు దాడిని తప్పించుకున్నావా, అయినా ఆ బండోడికి నువ్వేం కాపాడతాలే, మా బాస్ బండోడు కాదు, చాలా స్కిల్స్ పెట్టాడని చెప్పింది. అట్లాంటి నాకు కాస్త భయం వేస్తుంది అని చెప్పి తను చెప్తా ఉంటే తను ఈజీగా తప్పించుకున్నప్పుడు ఒక గన్ అనేది తగిలి ఉంటుంది. అక్కడ చూస్తుంటే వీళ్ళందరూ సగమంట గడుపు కాస్ట్యూమ్ మార్చేసుకొని చూస్తుంటే ఓ మాస్టర్ గారు అని చెప్పి వస్తుంటే ఓ నువ్వేనా, అక్కడ చూస్తే మనోడు మాస్టర్ మార్చుకుని సరే రారా ఫైట్ చేద్దాం అని చెప్తుంటే విలన్ మాస్టర్స్ హీరో అని చెప్పి వాళ్ళందరూ బన్నీతో ఒక నార్మల్ హ్యూమన్తో ఫైట్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పి చూస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే దానికి కళ్ళు కనపడకపోయినా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. సగమంట కూడా అక్కడ నువ్వు లెఫ్ట్ ఇట్ సైడ్ ఫైట్ చేస్తానని చెప్తుంటే వాళ్ళు చాలా స్కిల్గా ఫైట్ చేస్తాను కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సగమంట కూడా తనకి డైరెక్షన్స్ అనేవి పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. తెలిసి కళ్ళు కనపడకపోయినా ఎట్ట ఫైట్ చేస్తున్నారా అని చెప్పి అంటే అది టెక్నిక్స్ రా, నేను చెప్తుంది అసలు ఎవరు నువ్వు అసలు మానవ అని చెప్పి ఫైట్ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఫైట్ చేస్తావు షీన్ అది చెప్తా ప్రిడిక్స్ చేస్తూ ఉంటాడు. అలా ఆలోచన పెట్టే విషయం అని చెప్పి మన షిన్ గడికి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మన వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాంట్లో షిన్ గడు చాలా గట్టిగా మన ఫైట్ చేస్తారు. తను చేసి పెట్టే అటాక్స్ అనేది డాచ్ చేస్తూ ఉంటాడు. సగమంట గడు డైరెక్షన్తో ప్లస్ అందరూ ఫైట్ అనేది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ప్లస్ సగమంట గడు ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తను ఎక్కడి నుంచి ఫైట్ చేస్తాడు, తను ఎక్కడి నుంచి కొట్టచ్చు అది ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాడు. అలా ఈజీగా తప్పించుకుంటారు. షిన్ కూడా వాడితో ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు నేను ఎలా గెలవాలరా అని చెప్పి మన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే గెలిచేది అసలు లేదని చెప్పి తను మాస్క్ మీద కోసేసి ఉంటాడు. అలా తను కళ్ళు కూడా కనపడకుండా ఉంటాయి. అది చూసి బన్నీ గెలిచేసింది అని చెప్పి పిట కూడా కాంగ్రెస్ చేస్తుంటే హీరో కూడా వచ్చి చెప్తా ఉంటాడు మనం గెలిచేసాం సగమంట కూడా అని చెప్పింది. సగమంట కూడా తనసపం చూపిస్తుంటారు. అలా వీళ్ళందరూ రైల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చాలా హ్యాపీగా ఉంటారు. అక్కడిక్కడ చూస్తూ ఉంటే ఎవరో కొట్టుకుంటున్న క్యారెక్టర్స్ చూపించుంటారు. బాయుడు అని చెప్పి ఒక ఇద్దరు అమ్మాయిలు అని చెప్పి చూపించుంటాడు. ఓ ఓడు అప్పుడే పడిపోయాడా, అది నేను తొందరగా పడిపోతా అని చెప్పి నేను అనుకోలేదు. అంటే సగమంట నేను అనుకున్న కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు అని చెప్తుంటే జీవనం పడిపోతుంటే జీవనం చూసి భయపడతావా అది పోయి రాస్తామంటే జీవనం చూసి భయపడాలి హిట్ మ్యాన్ అని చెప్తుంటే అయినా నువ్వు దేనికి ఇలా మాట్లాడుతుంది ప్రపోజ్ అని చెప్పి ట్రై చేస్తున్నాను అని చెప్పి అనుకుంటుంటాడు. ఇక్కడ చూస్తుంటే సినిగాడికి కళ్ళ మీద వ్యాక్సిన్స్ అనేవి వేస్తూ ఉంటుంది. ప్లస్ అక్కడ చూస్తుంటే అసలు జాగ్రత్త అయినా నీతో పాటు ఆ వ్యాక్సిన్ తెచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్తుంది. అవును అది లేదు అని చెప్పి చెప్తా ఉంది. ఇప్పుడు అసలు దేనికి ఎంత చేస్తావు అని చెప్పకపోతే నేను చంపేస్తాను అని చెప్పి తను తెచ్చిన అదే పాయిజన్తో వ్యాక్సిన్స్ ఏం చేస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఇంకో కన్నికి వేయాలి కదా అని చెప్పి అరవస్తూ ఉంటే నేను చెప్తానులే నువ్వు దాన్ని ఏం వాడబడలేదు. ఆర్డర్ మొత్తం సగమంటని చంపాలనుకుంటుంది. ఎందుకంటే సగమంట ఇప్పుడు తన వాడనేది స్టార్ట్ చేసేసాడు మా మీద. అంటే సగమంట ఖచ్చితంగా మమ్మల్ని చంపుతాడు అని చెప్పి అందరూ భయపడుతున్నాడు. సగమంట అంటే పవర్ఫుల్ అని చెప్పి తన హిస్టరీ ప్రకారం అందరికీ తెలుసు, అందుకే భయపడుతున్నాడు. అలాగే అంటే ఆర్డర్ అంటే ఏంది అని చెప్పి మాట్లాడుతుంది. నేను ఒక హిట్ మ్యాన్ లాగా ఉంటుంది, ఇలాగే ఉంటుంది కానీ ఇలా ఉండదు, అది చాలా ప్రొఫెషనల్ ఐడీస్గా ఉంటాయి అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే వీళ్ళు కూడా ప్రొఫెషనల్ ఐడీస్గా ఉంటాయి కానీ దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేవు కదా చెప్పి మాట్లాడుతుంది. అది నిజమే, వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు ఐడీ విషయం ఎవరికి చెప్పక అని చెప్తా ఉంటాడు. దాని కదా ఎలా మాట్లాడుతుంది వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటాడు. సరే ఇంక మేము వెళ్తున్నాం అని చెప్పి చెప్తుంటే అతను ఎందుకు కట్టిపడేసి అతనే కదమ్మా ఫైట్ చేస్తుంటే తను ఒక బ్యాడ్ పర్సన్ అని చెప్పి కవర్ చేస్తా ఉంటారు మన చిన్నగాడు కూడా. సరే డాడీ ఫైటింగ్ అనేది బాగా నచ్చింది డాడీ బన్నీ వాళ్ళతో అట్లనే దాంట్లో కూడా ఫైట్ చేసేది డాడీ అని చెప్తుంటే సరే తనకి ఏం కాదు వెళ్దాం అని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి మన కట్లు కొడిపేసి సరే ఈ వ్యాక్సిన్ వేసుకో నీకు నుంచి వెళ్తున్నాను అని చెప్పి తను అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటాడు. చాలా మంచి వాళ్ళ కనిపించుంటాడు. ప్లస్ ఆ పాప వెళ్ళి తన దెబ్బ తగిలిన చూసి ఒక బ్యాండేజ్ కూడా పెట్టేసి బాగా రికవర్ అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే మొన్న దాన్ని చూసి చాలా మంచిగా మడిపోయి ఉంటాడు. అలా చూసి చాలా ఫ్యామిలీగా ఉంటే ఇలా బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. అందరూ లంచ్ చేసిన దానికి ఒక పిక్నిక్ చేస్తుంటే మన సగమంట గడికి అదే మన సీన్ గడికి కళ్ళు పని చెప్పాను సార్ కాబట్టి తీసేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ తన మైండ్ పని చెప్పితే ఇంకా నా స్కిల్స్ బాగానే ఉంటాయి అని చెప్పి అది చెప్తా ఉంటాడు. వీళ్ళిద్దరు ఫైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళ వైఫ్ అదంతా ఇన్నేసినట్టుగా ఉంటుంది కానీ ఇన్నున్నదు సీన్ కట్ చేస్తుంది. మన బాటిల్లో ఉంటాడు, వాళ్ళని కాపాడాడు చాలా మంచిగా అని చెప్తుంది. ఇద్దరు వచ్చి పడుతుంది. నువ్వు అంటే అందరూ పడిపోతావు అని చెప్పి అసలు అనుకోలేదు, నువ్వు ఇంకా చాలా వీక్ అని చెప్పి మాట్లాడుతుంటే నేనే వీక్ వాళ్ళతో మీకు ఫైట్ చేసే తెలుస్తుంటే వారి గురించి నాకు బాగా తెలుసు. సగమంటో ఈజ్ ద ఫకింగ్ బ్యూటిల్ కిల్లర్. అయినా వాడితో ఫైట్ చేయాలంటే మనం ఫస్ట్ మన టెక్నీషియన్ ఉన్నారు సగమంటో అది చాలా బాగుంటాడు అని చెప్పి దాన్ని మాట్లాడుతూ ఉంటుంది. దానికి అడ్డు అంతే వాడు నాకు ఈ స్కార్ తనే వచ్చింది సగమంటో నీకు దీనికి రీప్లై చేస్తాను అని చెప్తుంది. సగమంటో ఆ పేరు ఎంత బాగుండో అది మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే సరే అయితే నువ్వు చేయని పని నేను చేస్తా, నువ్వు మధ్యలో వదిలేసిన పనులన్నీ మేము ముగిస్తాం అని చెప్తుంటే అతంటావా సరే అయితే కానీ అని చెప్పి మాట్లాడుతుంటాడు. అసలు సగమంటో ఎలా ఉన్నాడు, సగమంటో కూడా పాష్ ఎలా ఉన్నాడు విషయాన్ని పిట్టే క్వశ్చన్ చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్ తిరగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే షీన్ కూడా వీళ్ళు కూడా కొన్ని ప్లేసెస్ తిరగదాం అని చెప్పి అనుకుంటా హాంటర్ టౌన్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం హాంటర్ హౌస్ అనేది చాలా బాగుంటుంది. అవునా అంటే బాగుంటుంది సరే అయితే వద్దాం అని చెప్పి చెప్తా వాళ్ళ కొన్ని రైడ్స్ చేసుకుంటా సగమంటోని కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. సగమంటో కూడా దొరికిన పాప అంతా దెబ్బ తింటూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళు హాంటర్ హౌస్కి వెళ్ళి ఉంటాడు లాస్ట్కి ఫైనల్కి. ఇక్కడ చూస్తుంటే ఒక హాంటర్ హౌస్ చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తుంటాడు. స్టార్టింగే చాలా భయంకరంగా ఉంటుంది. సీన్ దాన్ని చూసి చాలా భయపడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఎవడో కూడా తన మీద అటాక్ చేస్తానని చెప్పి చెప్తా ఉంది. తను కొన్ని పిల్స్ అని బయటికి
చేసి వైన్ తాగుతూ ఉంటుంది అందరూ ముందు. దాన్ని సీన్ కట్ చేస్తాడు. మన సీన్ కట్ చూస్తుంటే అప్పుడే బాగా ఇంకా వాళ్ళు కూడా కొద్దిగా సీసీగా మంచి మన వాళ్ళు అంటే చూస్తుంటారు. వాళ్ళందరూ దాన్ని చూసి భయపడతా గోషెస్ గురించి మాట్లాడుతుంటారు. సగమట కూడా ఇదని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి మాట్లాడుతుంటాయి. అవును అది నిజమే చెప్తుంది. అప్పుడు సీన్ ఎవరు ఫైట్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. సీన్ గారు చేసేస్తుంటారు. దానికి చూసి సగమట కూడా ఫైట్ చేస్తుంటారు. సగమట కూడా ఈజీగా కొడుతూ 1-1 కాంబాట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు చాలా స్కిల్ పర్సన్ అని చెప్పి మాట్లాడుకుంటే వెళ్తా ఉంటాడు. జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్త కూడా అని చెప్పి చెప్తా ఉంది. అదే అని చెప్పి చెప్తా ఉంది. వాళ్ళందరూ మీరు ఫైట్ చేస్తుంటే సగమంట కూడా ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. షీన్ గారు అనుకుంటూ ఉంటాడు అయినా సగం అనగానే ఎందుకు చంపాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు అని పోతుంది. షీన్ ఇతను కూడా చాలా బాగున్నట్టు చెప్పింది. సగమట వస్తున్నా నేను ఓడించాలంటే ఏం చేయాలి తెలుసు. తను కట్ట సిగరెట్ తాగేసి పక్కన పెట్టేసి ఉంటాడు. అక్కడ వస్తే తను పాజిటివ్ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో జేజీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా సగమటో కూడా చాలా స్కిల్లెస్ పర్సన్. తను జూనియర్గా ఉన్నప్పుడు సగమటో వాడికి ట్రైనింగ్ ఇవ్వమని తనకే ఇచ్చేసి ఉంటాడు. తను ఒక ఎగ్జిక్యూషన్గా వాళ్ళిద్దరు చాలా ట్రైనీస్గా ప్లస్ ఒక పార్ట్నర్స్గా వాళ్ళ స్కిల్స్ అని ఇంప్రూవ్ చేసుకుంటా వాళ్ళ పాటు బాగా తిరిగేవాడు. అలా సగమటోకి తిరిగి చాలా బాండింగ్ అని క్రియేట్ అయి ఉంటుంది. ఒకరోజు సగమటో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయాలని చెప్పి చాలాసార్లు ట్రై చేసినా కానీ సగమటో గారికి చాలా గిఫ్ట్స్ ఉంటాయి. తనకు మనం ఒక గిఫ్ట్ కూడా వచ్చినది. అలా చూస్తూ ఉంటే సగమట గారికి వీళ్ళిద్దరికి గొడవ పడింది దానికోసమే. ఎందుకంటే వీళ్ళిద్దరికి సగమట గారికి చాలా ఎక్కువ మంది లవర్స్ వచ్చి ప్రపోజ్ చేస్తుంటే మనోడు మన ఒకరు రావట్లేదు అని చెప్పి మనోడు చాలా బీపీ తెచ్చుకుని సగమట గారిని నీ దగ్గర రోజు నాశనం చేస్తానని చెప్పి అలా తను నిర్ణయించుకున్నాడు. అలా తను బ్యాక్ స్టోరీ మాత్రం చెప్తా ఉంటాడు. ఇలా సగమట గారిని నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటే అక్కడ చూస్తే మన సగమట గారు దొరికిన పెట్టి ఒకరిని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చూస్తే ఇప్పుడు మనకు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి చెప్తుంటే తన వైఫ్కి పాయింట్ అవుట్ కాకుండా వాళ్ళ కూతురికి కూడా అలా వెళ్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ అయిపోయినా చెట్టు అని చెప్పి తాగుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది జ్యూస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే తాగేసి వెళ్తూ ఉంటుంది. ఈ తోడు చాలా బాగున్నట్టుకుని చెప్తుంది. చాలా వరకు మన జాంబీస్ లాంటి మనుషులు వాళ్ళ మీద అటాక్ చేయని చెప్పి ట్రై చేస్తుంది. సగముడు కూడా వీడికి బాయిలర్డ్ వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. బాయిలర్డ్ చాలా రోజులు నేను చూసి నాకు నీ దెబ్బ బాగా అని చెప్తుంది. మనం స్టార్టింగ్ అంతా గుర్తుపెట్టాడు. అతనే అనుకుంటాడు ఇలా మాట్లాడతారని చెప్పి కలుస్తుంది. మనోడు సీన్ కూడా ప్లస్ అమ్మాయి పడిపోయి ఉంటుంది. ప్లస్ జాంబీ వాళ్ళతో కంట్రోల్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే షీన్ గడు వాళ్ళతో ఇరుక్కుపోయి ఉంటాడు. అమ్మాయి వచ్చి మన వాళ్ళతో ఫైట్ చేస్తుంటే అప్పుడే ఆ పాప వచ్చి వాళ్ళని కొడతా ఉంటుంది. స్కిల్స్ బాగున్నాయి ఫైట్ కూడా నువ్వు బాగా చేస్తావు పాప అని చెప్తుంది. నేను ఎక్కడ చూసినట్టుంది అంటే నువ్వు మర్చిపోయావా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే బాగుంది. ఇంకా మన సగమటి గడు ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ చూస్తూ ఉంటే ఆ పాప మన ఫైట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ పాప ఇంక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. మన షీన్ గడు దాన్ని అంటే చూస్తూ ఉంటే ఇద్దరు సైకో పాజిటివ్ వచ్చేసి మన పాపను కట్టేసి నువ్వు 10 సెకండ్కి ఒకసారి నన్ను కొడతా ఉండాలి లేకపోతే వాడు చచ్చిపోతాడు అని చెప్తుంది. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాను పడిపోయి ఉంటుంది. లేయమ్మా అన్నట్టు ఫైట్ చేయమ్మా అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తే షీన్ గడుపుతాను అలా ఉండేసరికి షీను నేను వదులుకుంటున్నానా సార్ ఇలా రే అని చెప్పి అరస్తుంటుంది. చూస్తే సగమంట గడికి బాంబులు పెట్టి మరి పెళ్చేస్తూ ఉంటాడు. సగమంట గడు చనిపోతూ ఉంటాడు. సగమంట గడు లేచి కొడతా ఉంటే తన చేతిలో నుంచి బాంబులను పెట్టుకుంటూ కొడతా ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో బాగుంది గుర్తొచ్చు ఈ టెక్నిక్స్ అని చెప్పి చెప్తా మెకానిక్స్ గురించి చెప్తా ఉంటే మనోడు కూడా ఈజీగా దాచి చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే బాన్ గడు చేసే ప్రతి ఒక్క ఎటక్ అనేది సగమంట గడి ఎనర్జీ మీద పడతా ఉంటుంది. తన ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుంటా ట్రై చేస్తుంటే అప్పుడే వాడిని చంపినందుకు చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే వాడిని చంపలేని చెప్పి అర్థం చేసుకుని అక్కడే వాడితో ఫైట్ చేసాక ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి తను భయపడిపోయి ఉంటాడు. అక్కడే సగమంట నువ్వు మళ్ళీ నా ప్రేమకి వచ్చావు. బాన్ నాకు నువ్వు ఇప్పుడు బాగా గుర్తొచ్చావు ఎలా ఉన్నా చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అమ్మాయి ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే తనకి ఈజీగా ఏదో దెబ్బ పడకపోతే పడిపోతా అని చెప్పి తన జుట్టుతో కానీ ఏదో తను కొడతా ఉంటుంది. అలా టైమింగ్ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఇక్కడ చూస్తూ ఉంటే షిన్గోడు కూడా భయపడుతూ ఉంటాడు. అసలు ఏం తను ఇలా పొగడో లేకపోయినా అంటే బాగా ఫైట్ చేస్తాను అప్పుడే అమ్మని పడేసా అని చెప్పి అర్థం చేసుకుంటే మళ్ళీ మన పాప లేచేసి ఇది చాలా బాగుంది మళ్ళీ చేస్తాను అని చెప్తా. తను దొరికిన వైన్ తాగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే వైన్ బాటిల్ ఖాళీ అయిపోతా తాగుతానే ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మాయి కూడా ఫైట్ చేస్తా కిస్సింగ్స్ అని ఇలా పెట్టుకుంటా చాలా బాగానే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. దాని ఇక్కడ చూస్తూ ఉంటే షిన్గోడు భయపడుతూ ఉంటాడు. ఏడవాడు ప్రాణాలు ఎగిరిపోతాయని చెప్పి అమ్మాయి కూడా అక్కడ చూస్తుంటే షిన్గోని కాపాలని చెప్పి ట్రై చేస్తానే ఫైట్ చేస్తూ ఉంటుంది. అలాగే చూస్తుంటే బాగుంది అని చెప్తా ఉంటే ఇద్దరు బాగుంది నన్ను మాట్లాడుతుంటే షిన్గోడికి అర్థం కావట్లేదు అమ్మాయి ప్రభులో నుంచి ఉందా లేదా అని చెప్తా మాట్లాడుతుంటే అప్పుడే సడన్గా అమ్మాయి ఎవరితో ఫైట్ చేస్తూ ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చింతపడితే ఉన్నాను షిన్గోకి మంచి ఫ్రెండ్ అని ఇప్పుడు మాట్లాడతా చెప్తా ఉంటే షిన్గోని తాగి అధికారం నీకు ఎక్కడిది అని పడేస్తా ఉంటే షిన్గోడు ఏంది వీడిద్దరు ప్రేమించుకున్నారా అని పడేస్తూ ఉంటుంది. ఆ పాప కూడా ఎట్లా కొడతా ఉంటే అప్పుడే తన దగ్గరికి వచ్చి పంచపేసి ఇక్కడ వస్తుంది నేను ఏం చేస్తాను చిన్ను నువ్వేమైంది ఏంటి అసలు ఇదంతా నాకేం అర్థం కాలేదు బాబు మనం బయట ఉన్నా కదా నువ్వు ఇలా ఫైట్ చేసి ఉన్నట్టు పాటు అని చెప్పి అరస్తా చెప్తా
కలుస్తుంది మనోడు కూడా ఎగిరిపోయి ఉంటుంది. నువ్వు బాగా ఫైట్ చేసావు, నువ్వు నాకు చెల్లిదంట అని చెప్తుంటే సగం వాడు తన ఫుల్ ఫామ్లో ప్రైమ్లోకి వచ్చేస్తుంటాడు. తన బాడీ వెయిట్ మొత్తం తగ్గించేసి అంటే నీ ఫుల్ బాడీ మొత్తాన్ని తగ్గించేసావు అని చెప్పి సగం వాడు చాలా స్పీడ్గా వచ్చి తన బాడీ స్పీడ్ అని తగ్గిపోవడం వల్ల చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తున్న ఇద్దరు ఫ్లాషెస్ ఫైట్ చేసుకున్నట్టుగా తను కూడా తన పవర్ యూజ్ చేస్తుంది. మన సగం వాడు బాడీ చిన్నదైపోవడం వల్ల తన పవర్ మొత్తాన్ని ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే ఎలా ఇలా అంటే చేస్తున్నావు అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. బాను కూడా కుదింది మర్చిపోతున్నావు, ఇదన్నీ నీకు నేర్పించింది నేనే, నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని కాపాడే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది అని చెప్తుంది. అక్కడ ఇద్దరు కపుల్స్ కిసింగ్ పెట్టుకుంటే మన వాళ్ళిద్దరు అక్కడికి వచ్చేసి సగమటో నువ్వు నాకు బాగా ఇంప్రెసివ్ చేసావు, మనం చాలా ఫైట్ చేసి అక్కడ పడుకుంటూ ఉంటే ఏం చేసాం ఇప్పుడు ఇంతసేపు మనం ఇక్కడ అనుకుంటాం హాంటెడ్ హౌస్లో మీరు పడిపోయాడానికి మీకు ఇక్కడ దాకా తీసుకొచ్చాను చెప్తుంది. ఇద్దరు బయటకు వచ్చింది. సారీ మగవాడికి ఇప్పుడు ఎలా ఉన్నా అని చెప్పి పడకూడదు అని చెప్పి చెప్తా ఉంది. అది కాదు దీనికి కస్టమర్కి పంపించాలి కదా అని చెప్తుంది. తప్పించని చెప్పి చెప్తుంది. 305 బాండ్స్ తీసుకుంటే నాకు బాండ్ తీసుకోరా చెప్తుంది. నీకోసం కాదు నా ఫ్యామిలీకి వస్తాను అని చెప్పి చెప్తుంది. అలా అంటావా సార్ నాకు ఏం చెప్పేసి అలా నువ్వు నీ ఇంగ్లీష్ నాకు ఇస్తున్నారా మాట్లాడుకుంటుంటే సగమటకుడు మీరు ఎలా మారిపోయారు మాట్లాడుతుంది. ఓ షిన్ ఇద్దరు నేను దీని గురించి మాట్లాడేది చెప్తా ఉంటే నీ గురించి కూడా కాస్త బాగానే విన్నా. సగమటకుడు మీ ప్రేమలోకి వచ్చేసారు మీరు అని చెప్తుంటే సగమటకుడు తన వైట్ మొత్తం మీద పెట్టేసా ఏం గొడవ పడ్డారా నీ మీద హ్యాండ్ బాండర్స్ ఉన్నాయా నాకేం మొత్తం కాదు అని చెప్పి ఇద్దరు క్లాస్ పెడుతుంది. ముగ్గురికి కాస్త అక్కడ చూస్తా అంటే అక్కడ ఇతను చెప్తుంది అసలు ఏం జరిగింది ఇక్కడ చెప్తా అంటే నా మీద 100 మిలియన్ ఒక బౌన్స్ పెట్టాడు, అలా వాళ్ళందరూ బౌంటీ మీద నన్ను చంపేదానికి వస్తున్నారు అంటే మనం మొత్తం చెప్పవా ఏ సీక్రెట్స్ ఉండకూడదు మా ఫ్యామిలీ రోల్లో చెప్తా ఉంటే అది నిజమే అని చెప్పి వద్దరు హ్యాపీగా ఫేర్వెల్స్ అనేవి చూసుకుంటూ ఉంటారు. అలా ఈ రోజు అనేది కన్మిట్ అయిపోయి ఉంటుంది. అలా వాళ్ళు దాని మొత్తం తిరగట దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఇక నేను ఎప్పుడు సగముట గడితో ఫైట్ చేశాను రాను బాగా అనిపించిన అమ్మాయి కూడా నాకు పంపి అని చెప్తుంది. చూస్తే సగముట గడు బాగా తిని 2 రోజుల్లో మళ్ళీ లాగు అయిపోయి అంటాడు. సిన్ గారు చెప్పి ఇక్కడ చూస్తుంది వాళ్ళు ఏదో హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నట్టుగా వెళ్తా ఉంటారు. అంటే ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ చూసి ఒక మూవీ లాగా డిక్షనరీ మూవీస్ అని ఉంటాయి. అక్కడ చూస్తుంటే ఒక మూవీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్తుంది. ఒక ఎమోషనల్ మూవీ తీసుకుని ఉంటాడు. అలా చూస్తుంది సగమటో మళ్ళీ వచ్చావా సరే మూవీ అక్కడికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి థియేటర్ కూడా ఉంటుంది ఇక్కడ. అలా థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అలా దానిలో కొన్ని బేసెస్ గురించి ఉంటాయి. ప్లస్ వాళ్ళందరూ ఆర్డర్స్లోని మెంబర్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సగమట కూడా అసలు ఏం చేశారని చెప్పి ఇప్పుడు ఇంట్లో అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక అమ్మాయి మాత్రం చాలా బ్రూటల్ కిల్గా ఉంటాడు. ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపుకుంటే ఎవరు వెళ్ళిపోతున్నట్టు హెడ్ క్వార్టర్స్కి దొంగతనంగా వెళ్ళుంటాడు. ఆ మూవీని బేస్ చేసుకుని అలా ఒక ఫ్లోర్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మనకు జాగ్రత్తకి వెళ్ళాలి అని చెప్తుంటే అది రేపు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మనకి బాస్ ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పి ఒక షాల్గా తీసుకుంటే వెళ్తుంటాడు. దొరికిన వాళ్ళని కనిపెట్టుకుంటూ వెళ్ళిపోతా అంటే ఒక ఫ్లోర్లో ఎవరు ఉన్నాడు దాని చూసి అసలు ఏం చేద్దండి ఇలా ఉందని చెప్పింది. అక్కడ చూస్తుంటే రక్తాలతో ఉన్న ఒక మన ఫ్రెండ్ బైక్ వేసి సగమటో వచ్చేసావా నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఇది కానీ చంపేస్తా అని చెప్పి మా షిన్ దగ్గర వచ్చి చంపాలని చెప్పి ట్రై చేస్తుంటే షిన్ పొడిచేస్తుంటారు. దాని షిన్ గారు ఏమై ఉండదు సరే డాడీ ఇది తమ్మి ఇక్కడ కట్టి అని చెప్పి చెప్తుంది. అయినా సగమడు నేను ఆల్రెడీ వచ్చా మరి వీళ్ళంటే ఎవడో ఏ చేస్తున్నాడు అంటే వీళ్ళెవడో నేను చంపాలని చెప్పి ట్రై చేస్తారు. ప్లస్ అంటే అసోసియేషన్ మొత్తాన్ని హంటర్స్ అందరం చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ హిట్ మ్యాన్స్ అందరూ అయిపోతున్నారు. కలిసి ఒక వాల్ లాగుండి చంపిన ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పెడుతున్నారు. ఆర్డర్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి విషయం తెలుసు అని చెప్తా ఉంటారు. అలా రోజుకి ఒక్కొక్కరు సగమటం చంపేదానికి చాలా మంది వచ్చి బౌండరీ తీసుకున్నారంటే ఒక్కొక్క బటన్స్ చంపుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలా వాళ్ళకి ఒక డైలీ రొటీన్గా మారిపోయి ఉంటుంది. పాప వాళ్ళందరూ బ్యాండేజ్ చేస్తూ ఉంటాయి. సగమట సైకిల్ వేసుకుని వదిలిపెట్టాలని ఉంటే అప్పుడే గుండెలు కూడా వైన్ కోసం ఆడుకుంటే పాప తాగేసి కొట్టేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఒక వ్యక్తి పైనుంచి మనోడి మీద స్క్రైపింగ్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే మనం చెప్తుంది అయితే ఇతనేనా సగమటు అయినా తిని చాలా బాగుంటాడు, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అది మాట్లాడుతుంది. తనకి అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతుంది. ఇంకో క్యారెక్టర్ ఇక్కడ చూస్తూ ఉంటే తన పీజిఎంకి తన ఫుడ్ పెడతా సరే అయితే సగమటు సరే ఇంకా నా పని కానిస్తా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సీన్ కట్ అవుతుంది. 6th రోజు కూడా ఇలాగే కస్టమర్స్ వస్తూ ఉంటాడు. కానీ మా సగమటం చంపేదానికి ఇది డైలీ రొటీన్గా అయిపోయి ఉంటుంది. ఊరు కూడా కాస్త అలవాటు అయిపోయి ఉంటుంది. అలా కొన్ని బొమ్మలు చూసుకొని కొన్ని కొత్త ఐటమ్స్ అనేవి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ చూస్తే దీన్ని ప్రమోషన్ చేసుకునేదానికి సగమట కూడా చెప్తా ఉంటే మేము ఈ బొమ్మను అమ్మేదానికి ఇక్కడికి వచ్చాం సార్, ఇది చాలా బాగుంది, ఇది ఇక్కడ సగమట అండి ఇతనేనా ఇక్కడ చూస్తుంటే ఒక ఫేమస్ అంటాడు అని చెప్పి అది ఫేమస్ హిట్ మ్యాన్ చెప్తుంటే ఇతను సగమటు అసలు ఏ సగమటు అయినా అయితే కాదు సగమటు నాకు అక్కడ చూసాను సగమట స్టోరీ అని చెప్పి కానీ నువ్వు కాదు సగమటు అది పరాస్తూ ఉంటే అసలు ఎవరు సగమట ఈ ఫోటోలో ఉన్నాడు అంటే హ్యాండ్సమ్గా ఉన్నాడు మాట్లాడుతుంది. అరే ఎదవా ఇద్దరా సగమట స్టోర్ మాట్లాడుతుంది. అయినా ఇది సగమట స్టోర్ కాదు అని చెప్తాను ఆలోచిస్తా అంటే చచ్చా ఎక్కడ తప్పుకోవచ్చు లేదా మా తమ్ముడు ఇదే మా సగమట స్టోర్ అని చెప్తుంది. అంతే ఈడింత లావుకున్నాడు ఈడు సగమటనా అని చెప్పి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. ఏంది వాడు మన వాళ్ళకి అర్థం లేదు సగమట గడి ఇక్కడ ఏం చేస్తుందని చెప్పి మాట్లాడుతుంది. అంత బాగుంది వాడి దగ్గర టిప్స్ నేర్చుకుందాం అనుకుంటా అని చెప్పి కొన్ని బన్స్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తుంటాడు. ఒకరు గమ్ముగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. బాయ్ తమ్ముడు మళ్ళీ తర్వాత రా అని చెప్తే మళ్ళీ వస్తాను అని చెప్పి మాట్లాడుకుంటాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోంటారు. రాత్రి తనే సగమట అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకునే దానికి హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి సరే అయితే కానీ ఇంకొన్ని వేసేద్దాం చెప్పి మాట్లాడుతుంది. ఎంత ఉన్నాయో తొందరగా సగమట గాడు నాకు తనకి చాలా లైసెన్స్ ఇచ్చినాడు
నాకు లెసన్స్ కూడా నేర్పిస్తున్నాను అని చెప్తుంటే ఒక విన్ అనేది వాళ్ళ మీదకి వచ్చి అదే పాంప్లెట్ అని చెప్పి మన వాళ్ళ మీద పడి ఉంటుంది. అలా వాళ్ళకి రెడ్క్యూటర్స్ కావాలి చెప్పి ఉంటుంది. ఇక్కడ చూస్తే షూటింగ్లోకి వాళ్ళని పిలుచుంటాడు. చూస్తే సకమోటో వాళ్ళు అక్కడికి వచ్చి రేడియోస్లో వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సకమోటోని ఎక్కడి నుంచి చంపచ్చు అని చెప్పి అమ్మాయి మన సకమోటో గాడికి చైర్ ఫుల్ చేస్తూ ఉంటుంది. కానీ చూస్తూ ఉంటే మన పీజంగా కూడా దానికి ఒక రిజిస్టర్ చేసుకుని సకమోటో గారు అయినా ఇక్కడ 100,000 వాన కడితేనే కానీ లోపలికి వెళ్ళని చెప్తుంది. నాకు అంటే లేవే చెప్తుంది. ఆ పీజా కాస్త అప్పు ఉంటే ఇవ్వ అని మనం సకమోటో గారు ఏం చేయలేక తన పేరు కూడా రాసి ఇచ్చేసింటారు వాళ్ళ టీం లాగా. అలా వాళ్ళు ఏం గేమ్ ఆడాలి ఎలా అని చెప్పి మెంబర్ అని చెప్పి మాట్లాడుతుంది. ఎలా అంటే ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా మన ఫ్రీ ఫైర్లో మనం సీఎస్ వాడుతాం చూడు. అలాగే సకమోటో గారి మీద ఫైట్ చేస్తుంది. మనం స్టడీకి ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తను చూసి తన షూటింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. అలాగే వాళ్ళందరూ ఓడిపోతూ ఉంటాడు. తను చూసి సకమోటో కూడా ఒకేసారి వాళ్ళందరూ గన్స్ పట్టుకుని మరి తీయించి మనకి వాళ్ళు గొంతులో పెడతా ఉంటాడు. తను చూసి స్టడీ కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సకమోటో కూడా ఎంత ఫేమస్ స్పోర్ట్స్ కిల్లర్ అని చెప్పి మనకి ఎప్పుడు అర్థం అవుతుంది. సకమోటో కూడా ఎలా వాళ్ళ తెలికి వాళ్ళందరికీ నేర్పిస్తా అంటే మీ స్టోన్ నడుతున్నారా ఇప్పుడు అది చెప్పి మాట్లాడుతుంది. హరా మీకు ఏం ప్రాబ్లమా అని చెప్పి చెప్తా ఉంది. ఆ సేంద్ర గడ్డ మీరు బాగా చేయింది అని చెప్పి దాన్ని తాగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది 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 అర్థ కొట్టింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సకమోటో గారు మీరు ఇంకా ఏం బాగాలేదు అలాగే ఉన్నాడు కానీ కాస్త ఫేర్ పెరిగారు అని చెప్తుంది. అవును అవును అని చెప్పి తను తలకి ఊపుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకునే విషయం చూసి క్లౌడ్లో ఎవరికి ఏం అర్థం కాకుండా ఉంటుంది. సకమోటో గారి ఫేస్ ఎలా ఉంది లావుగా ఎలా మారిపోయాడు అని దాని గురించి అందరు కిందలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. సకమోటో గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పి మాట్లాడుతుంది. అవును 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 అని చెప్పి మాట్లాడుకుంటే స్టడీ వాళ్ళు ఒకటి మీద వాళ్ళ కన్సు పెట్టుకుని ఇంకా ఫైనల్గా మీదకి వీళ్ళే కదా అని చెప్పి ఒక్కొక్కరు ఫైట్ చేసి నాకు రెడీ అయిపోయి ఉంటాడు. సకమోటో గారు మీరు నా గురువులో ఉండోళ్ళు కానీ లాస్ట్ మిమ్మల్ని చంపాల్సి వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటే పైనుంచి వాళ్ళ మీద ఎవరు అటాక్ చేస్తున్నట్టుగా ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ప్లస్ పైనుంచి వాళ్ళ మీద గన్స్ షాట్స్ పడుతూ ఉంటాయి. మన వాళ్ళు టీమ్గా మన వాళ్ళతో ఫైట్ చేస్తా కొన్ని గన్స్ తీసుకుని వాళ్ళు ఫైట్ చేసిన రెడీ ఉంటాడు. తను రియల్గా బండుకు పట్టుకుని వచ్చేసి మన సకమోటో మీద అటాక్ చేయాలి అనుకుంటే సకమోటో గారు స్ట్రైట్గా తను చేయి పెట్టేసి దాన్ని తప్పించుకుని ఉంటాడు. అలా మన సకమోటో గారు చేయి కూడా చాలా గట్టిగా తగిలిస్తుంది. ఇప్పుడు నిజమైన హంటర్స్ వచ్చేసి హిట్ మ్యాన్స్ వచ్చేసి మనతో ఫైట్ చేయాలనుకుంటా ఉంటాడు. మనం వాళ్ళకి మోసం చేసేసి ఇలా మోసం చేసినందుకు చాలా క్షమించండి సకమోటో గారు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే అక్కడ సకమోటో గారు అని ఏడ్చుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంది నిజమైన వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటాడు. ఇలా గేమ్ అనేది ఎడ్జ్ దాకా వచ్చేసి ఉన్నది. అసలు ఏంది ఇప్పుడు మనం నిజంగా బలిస్తో ఫైట్ చేయాలా అది మనం ఆలోచిస్తూ ఉంటే దాని రిఫ్లెక్షన్ యూజ్ చేసి ఎలా ట్రై చేస్తుంది. పైనుంచి ఒక్కొక్కరు ఫైట్ చేస్తూ ఉంటాడు. అది చూస్తే తన పైనుంచి మనతో ఫైట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తన బండి రిఫ్లెక్షన్ అనేది చాలా బాగుంది. అవును నేను చాలా స్కిల్ ఎక్స్పర్ట్ని. ఈ గన్ అనేది బుల్లెట్ అనేది థియేటర్ సకమోటో గారి గుండెలో చేయకపోతుంది చెప్తే సరే చూద్దాం కానీ అది చెప్తుంది. నేను నిజంగా చెప్తుంటే సకమోటో గారు తన బౌన్సింగ్ వల్ల చాలా ఈజీగా టచ్ చేస్తూ ఉంటాడు. దాన్ని దాంట్లో చూసి తను చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన సకమోటో గారు తన అటాక్స్ నుంచి చాలా తప్పించుకుంటా తన పైనుంచి అడ్వాంటేజెస్ యూజ్ చేసుకుంటా వాటితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన రేసింగ్లో చాలా స్పీడెస్ పర్సన్. నేను చాలా దాంట్లో వీక్గా ఉన్నాను కానీ సకమోటో గారు వాళ్ళతో తన హిట్ మ్యాన్గా మారిన తర్వాత ఒక్కొక్క పనిని చాలా గ్రేట్ఫుల్గా పనిచేయాలనుకుంటున్నాను. ఎలా అంటే నా ఇన్స్పిరేషన్ సకమోటో లాగా ఆయన చెప్తా. సకమోటో గారు నాకు ఇన్స్పిరేషన్గా మారి ఆయన చేసిన ప్రతి ఒక్క పని అది నాకు బాగా అనిపించింది. ఈరోజు మిమ్మల్ని చంపని నాకు ఒక టాస్క్ వచ్చింది. దాన్ని ఎట్లా నేను వదులుకోను అని చెప్తుంది. ఆయన దీనంటే మాకేంటో చెప్తానండి చెప్పాలి కదా చనిపోయి ముందు అసలు నాకు గోల్ ఏంటని చెప్తుంది. అప్పుడు దాన్ని అరస్తా అయిపోయాడు నాకు కొడక అని చెప్పి ఏదో సంథింగ్ ఒక తన బ్రెయిన్ అర్థం చేసుకుని సకమోటో గారు స్టైల్ ఒక బుల్లెట్ ఒక రాయిని తీసిరి మనతో ఫైట్ చేయని ట్రై చేస్తుంది. తన గన్ మొత్తం చీల్చి తొబ్బేస్తుంది ఒక రాయితో. దాన్ని చూసి సకమోటో గారి పవర్ ఇంకా తగ్గలేదు మేము చెప్తుంది. ఇంకా ఫైనల్కి గెలిచేసింది సకమోటో టీమే అని చెప్తుంది. సారీ సకమోటో గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అలా చూస్తుంది నన్ను ఇలా క్షమించండి నేను ఇలా చేస్తాను నన్ను క్షమించండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. మీరు చాలా మంచి వాళ్ళు నన్ను క్షమించారు అని చెప్తానంటే నాకు అర్థమైందిలే అని చెప్తుంటే ఇదిగో నీకు కావాల్సిన బుల్లెట్ అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేసి ఇక రేపటి నుంచి మనతో పాటు రా అని చెప్పి ఒక డబ్బులు ఇచ్చేసి పంపించేసి ఉంటాడు. ఇలా ఇక్కడితో సకమోటో 1 to 6 ఎపిసోడ్స్ ఉంది అయిపోయి గైస్. ఓకే గైస్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ 1 Pieceలో కలుద్దాం.